శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అమ్మవారు ఊయల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యరావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు ఊయల అవతారంలో అమ్మవారిని అలంకరించారు. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి మేళతాళాలు పూర్ణకుంభం ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని ఊయల అవతారంలో అలంకరించి పూజలు చేశారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరాజు చౌదరి ఊయల అవతారాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు పౌల్ట్రీ రెడ్డి మర్చెంట్స్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు ఆలయంలో చండీ హోమం వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నేమాని సత్యనారాయణ, ప్రకాష్, బుర్రా శ్రీనివాస్, ముత్యాల అనురాధ, రామచంద్రరాజు, పలువురు టీడీపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాలత్రిపుర అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి సందర్భంగా రెండో రోజు అమ్మవారిని ఊర అలంకరణ చేయడం జరిగింది. సాయంకాలం 5-10 నిమిషాలకి ప్రారంభించాం. రేపు సాయంకాలం వరకు కూడా ఇదే అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు కనుక భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరూ కూడా కోరుతుంది.